అన్నిటిని తెలుసుకోవటానికి లేక అన్నిటిని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయటం చాలా ప్రమాదకరము. ఎప్పుడైతే ఒక వ్యక్తి నాకు అన్నీ తెలుసుకోవాలి, నాకు తెలియాలని ప్రయత్నం చేస్తాడో, ఖచ్చితంగా అతడు ప్రమాదంలోకెళ్ళిపోతాడు. లేకపోతే నేనన్నీ నేర్చుకోవాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తాడో, ఆ వ్యక్తి చాలా ప్రమాదకరంలో ఉంటాడు. ఎందుకంటే మనిషి అన్నీ తెలుసుకోలేడు. మనిషి అన్నీ నేర్చుకోలేడు. మనిషి అన్నీ తెలుసుకోవటం అసాధ్యం. అన్నీ నేర్చుకోవటం గూడా అసాధ్యం. ఎప్పుడైతే అసాధ్యమైన విషయాలను మానవునికి అసాధ్యమో, వాటిని మనము తెలుసుకోవటానికి, వాటిని మనము నేర్చుకోవటానికి ఎప్పుడైతే మానవుడు ప్రయత్నిస్తాడో ప్రమాదంలోనికెళ్ళిపోతాడు. ప్రమాదంలోనికి వెళ్ళిపోతాడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములో శిష్యులు గూడా అన్నీ నేర్చుకోవటానికి ప్రయత్నం జేశారు. అన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం జేశారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? అద్భుతమైన మాట అంటాడు. ఎందుకంటే అన్నిటిని నేర్చుకోవటం, అన్నిటి తెలుసుకోవటంలో తప్పు లేదు. కానీ దేవుడు కొన్నిటిని రహస్యంగా ఉంచాడు. కాబట్టి దేవుడు మరుగుపరిచిన వాటిని మరుగునే ఉంచాలి. దేవుడు కొన్నిటిని రహస్యంగా పెట్టాడు. వాటిని రహస్యంగా ఉంచాలి. ఇప్పుడు మనిషి యొక్క తపనేంటంటే నాకన్నీ తెలియాలి. మా ఇంటి ముందోళ్ళు కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మా ఇంటి ఎనకున్నోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మా ఇంటి పక్కనోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. అంటే మానవుడికున్న ఒక పెద్ద జబ్బేంటంటే తన గురించి తాను తెలుసుకోవటం మానేసి అసలు ఎదుటి వ్యక్తి గురించి నాకు మొత్తం తెలియాలి. ఏంటి ఈ మధ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అదేందో నాకు తెలియాలి. ఈ మధ్య ఏంది వాళ్ళు చాలా సైలెంట్‌గా ఇంట్లో బయటికి రావటం లేదు. అది కూడా నాకు తెలియాలి. అంటే మానవుడికున్న ఒక చెడ్డ బుద్ధేందంటే నాకు అన్నీ తెలియాలి. నేనన్నీ నేర్చుకోవాలి అని ప్రయత్నం చేసి ఆఖరికి ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకొని పోతాడు. కాబట్టి నీవు ప్రశాంతంగా ఉండాలంటే, నీ జీవితంలో కలవరం అనేది లేకుండా ఉండాలంటే, నీ జీవితంలో చింత అనేది లేకుండా ఉండాలి అంటే అన్నిటిని తెలుసుకోవటం ఆపివేయాలి. అన్నిటిని నేర్చుకోవటం ఆపివేయాలి. అంటే అర్థమేంటి ఏం తీసుకోవచ్చు ప్రయత్నం అట్లని కాదు గానీ, కొన్నిటిని దేవుడేమనంటే మరుగున చేశాడు. చూద్దాం అసలు లేఖనాల నుంచి మనం చూద్దాం. ఇప్పుడు ఈ శిష్యులు యేసుక్రీస్తు రాకడ ఎప్పుడొస్తదో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఇదేమన్నా తప్పా? వాస్తవానికి ఇది తప్పు గాదు. "అయ్యా! నువ్వెప్పుడొస్తావు? నీ రాకడెప్పుడు? మాకు తెలుసుకోవాలుందన్నాడు." ఇందులో అసలు 100% తప్పు లేనే లేదు. కానీ దేవుడేమంటుండంటే, "వాటిని తెలుసుకొనుట మీ పని కాదు." విషయం మంచిదైనప్పటికిని దేవుడంటున్నాడు, "అది మంచిది కాదు." అడిగింది మంచిదే. కానీ దేవుడేమంటుండు, "వాటిని తెలుసుకొనుట మీ పని కాదు." చదవండి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 6, 7 వచనాలు. 6, 7 వచనాలు. కాబట్టి వారు హ్మ్. కూడి వచ్చినప్పుడు, ప్రభువా, హ్మ్. ఈ హ్మ్. కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. హ్మ్. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. హ్మ్. చాలు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుడు కొన్ని విషయాలను ఏమంటాడంటే, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే మన జీవితములో కొన్ని విషయాలను తెలుసుకొనుట అది మన పని కాదు. జీవితములో కొన్ని పనులను తెలుసుకొనటానికి ప్రయత్నం చేయటం మానాలి. అది. ఎందుకంటే దేవుడు వాటిని సీక్రెట్‌గా పెట్టాడు. దేవుడు వాటిని రహస్యంగా పెట్టాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు.
ఎప్పుడైతే మనం తెలుసుకోకూడని వాటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తామో, నీ జీవితంలో కలవరం అనేది వచ్చేస్తది. ఎందుకు నువ్వు కలవరపడుచున్నావు? ఎందుకు నువ్వు బాధపడుచున్నావు? ఎందుకు నువ్వు చింతిస్తున్నావంటే, కొన్ని విషయాలు నీ జీవితములో తెలుసుకోకూడని వాటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ దేవుడేమంటుండు తెలుసా? వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. పరిశుద్ధ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎందుకు మనము కొన్నిటిని తెలుసుకోకూడదంటే, అవి తెలుసుకోవటం కూడా ప్రమాదమే. ఇంకా భయానికి గురవుతాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16:12. నేను యోహాను మీతో సువా చెప్పవలసినవి ఆ! నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఆ! ఎందుకు దేవుడు కొన్నిటిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయవద్దంటున్నాడంటే, ఆ విషయాలు మనకు గాని దేవుడు బయలుపరిస్తే ఏమైపోద్ది తెలుసా? భయమొచ్చేస్తది. ఇప్పుడు ఉదాహరణకి చెప్తా. నిజంగా దేవుడు మనకన్నీ జెప్తే మనం తొందరగా చచ్చిపోతాం. ఇంకేం పని గూడా జేయలేం. ఇప్పుడు ఉదాహరణకి రేపు మనం చచ్చిపోతామని దేవుడు జెప్పాడనుకో, నువ్వెలా ఉంటావు? ఆలోచించండి. దేవుడికి తెలీదా మనం ఎప్పుడు చనిపోయేది? ఎలా చనిపోయేది మనకు తెలీదా? తెలుసు. కానీ దేవుడు జెప్పడు. కాకపోతే కొంతమందికి కొన్ని హింట్ ఇస్తారు టైం అయిపోతే. దావీదు గూడా అడిగాడు. ప్రభువా నా అంతము నాకు చెప్పాడా దేవుడు? చెప్పలే. నిజంగా దేవుడు మనకన్నీ తెలియాలంటే, మన కుటుంబంలో ఎవరు ఎప్పుడు చనిపోయేది గాని ఒకవేళ దేవుడు జెప్పాడనుకో, ప్రశాంతంగా ఉండగలమా? ఆలోచించండి. అసలు ప్రశాంతంగా ఉండలేము. మన కుటుంబంలో రేపు ఒక వ్యక్తి చనిపోతున్నాడని దెలిస్తే, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటది? మన కుటుంబం రేపు ఒక వ్యక్తికి ప్రమాదం రోడ్డు యాక్సిడెంట్ జరగబోతుందని జెప్తే, ఈరోజు మనం ఎలా ఉంటాం? లేదా వచ్చే నెలలో ఒక వ్యక్తి చనిపోతున్న దేవుడు ముందుగా ఒక నెల ముందు జెప్పాడనుకో, నెలంతా మనం ఎంజాయ్ చేయగలమా? నెలంతా ప్రశాంతంగా ఉండగలమా? అందుకే మన జీవితంలో కొన్ని విషయాలు దావీదు ప్రయత్నం చేస్తాడు. నా అంతము నాకు తెలుపుమయ్యా. నేనెప్పుడు మరణిస్తానో, నేనెప్పుడు చనిపోతామో నాకు తెలీదంటే దేవుడు చెప్పలే. అలా చెప్తే భూలోకంలో మనిషి ప్రశాంతంగా జీవించలేడు. అంటే మన జీవితంలో కొన్నిటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యకూడదు. ఎందుకంటే దేవుడంటున్నాడు, మన జీవితంలో కొన్నిటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం అది మన పని కాదు. మీ పని కాదంటాడు. మన పని కానప్పుడు మనం ఎందుకు ఆ పని జేయాలి? ఒకసారి మళ్ళా చదువుదాం. అపోస్తుల కార్యములు 1, 6, 7. ఆ మాట దేవుడు ఒక మాట మీ పని కాదన్నప్పుడు మనం ఎందుకు ఆ పని చేయాలి? మనం ఎందుకు ఆ పని ప్రయత్నం జేయాలి? హ్మ్. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా హ్మ్. ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. హ్మ్. జీవితంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా, కుటుంబం ఏదైనా గావచ్చు. కొన్ని ఏదైతే దేవుడు మనకు చెప్పడో, సీక్రెట్‌గా ఉంచాడో, వాటిని తెలుసుకోవటానికి ఎప్పుడు గూడా ప్రయత్నము చెయ్యకూడదు. ఎందుకంటే, నిన్న దేవుడున్నాడు, ఈరోజు దేవుడుంటాడు, రేపు గూడా దేవుడుంటాడు. ఆయనకు అన్నీ తెలుసు.
ఆయనకు మరుగైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. కాబట్టి ఏ రోజు కృప ఆ రోజునే మనం అనుభవించాలి. ఏ రోజు కృపను ఆ రోజే మనము అనుభవించాలి. నిన్నటి కృపతోటి ఈరోజు నువ్వు జీవించలేవు. దేవుడు నీకు నిన్న ఇచ్చిన కృపను, ఆ కృపతో ఈరోజు జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే నిన్నటి కృప ఈ రోజుకి పనికిరాదు. ఇప్పుడు టికెట్ బుక్ చేశావు. నీ చేతిలో 3 రకాల టికెట్స్ ఉన్నాయి. నిన్న ప్రయాణం చేసిన టికెట్. ఈరోజు ప్రయాణం చేయబోయే టికెట్. రేపు ప్రయాణం చేయబోయే టికెట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈరోజు నీకు ఏ టికెట్ పనిచేస్తది? చెప్పాలి. నీ దగ్గర 3 టికెట్స్ ఉన్నాయి. ఈ 3 టికెట్స్‌లో 3 కూడా డబ్బులు పెట్టి కొన్నయే. ఈ రోజుకి నీకు ఏ టికెట్ పనిచేస్తది? ఏ టికెట్ పనిచేస్తది? అర్థమవుతుందా? నీ దగ్గర 3 టికెట్స్ ఉన్నాయి. నిన్న ప్రయాణించిన టికెట్ ఉంది. ఈరోజు ప్రయాణము చేయవలసిన టికెట్ ఉంది. రేపు ప్రయాణం చేయవలసిన టికెట్ కూడా ఉంది. ఈ 3 టికెట్స్ నీ సొంత డబ్బులతో కొన్నావు. కానీ ఈ రోజుకు నీకు ఏ టికెట్ వర్కౌట్ అది? ఏ టికెట్ పనిచేస్తది? నిన్నటి టికెట్ తోటి ఈరోజు ప్రయాణం చేయగలవా? చేయలేమయ్య గారు. ఈ రోజు టికెట్‌తోనే ఈ రోజు ప్రయాణం చేస్తాం. అలాంటప్పుడు నిన్ నిన్నటి విషయాల గురించి ఈరోజు ఆలోచిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. నిన్ నిన్న జరిగిన విషయాలు, నిన్న సంభవించిన సంగతులు నువ్వు తీసుకొని నువ్వు వాటి గురించి నువ్వు బాధపడుతూ, భయపడుతూ, కలవరపడుతూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? వర్కౌట్ అవుతదా? వర్కౌట్ కాదు. ఇప్పుడు రేపటి టికెట్ ఉంది. అది ఈరోజు పని చేస్తదా? పని చేయదు. గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఈ ఈ ఈ 3 విషయాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి సంగతులు నిన్నటి వరకు. అందుకే బైబిల్ ఉంది. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మత్తయి సువార్త ఒకసారి తీయండి. ఏ చాలా సార్లు మనకు తెలియకుండా మనం చేసే మిస్టేక్స్ ఇవి. కొంతమంది ఈరోజు జీవించకుండా నిన్నటికెళ్తారు. ఎనిక్కెళ్ళి జీవిస్తుంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఆరో అధ్యాయం 34 చదవండి. రేపటిని గూర్చి చింతింపకుడి. హ్మ్. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మళ్ళొక్కసారి. రేపటిని గూర్చి చింతింపకుడి. హ్మ్. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. హ్మ్. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ మాటను మనలో ఎంతమంది ప్రాక్టికల్‌గా పాటిస్తున్నారు చెప్పండి? చాలా సార్లు మన జీవితంలో కలవరం అనేది ఎందుకు మనకంటే ఈ టెన్షన్‌లు, ఈ బీపీలు, షుగర్‌లు ఎందుకంటే, ఈ రోజు జీవించమని దేవుడు మనకొక రోజునిస్తే, ఈ రోజును ప్రశాంతంగా మనం జీవించకుండా, మనం నిన్నటికెళ్ళిపోతాం. ఈ రోజును వదిలిపెట్టేస్తాం. కొంతమంది ఈ రోజు జీవించకుండా అసలు రేపుకెళ్ళిపోతారాళ్ళు. ఇప్పుడు ప్రయాణం జేయాలంటే, నువ్వు నిన్నటి టికెట్ తీసుకొని ఎళ్తే ఎలా ఎలా వర్కౌట్ అయిద్ది? ఇప్పుడు విజయవాడ ఎళ్ళాలి. నిన్నటి టికెట్ తీసుకెళ్ళి టీసీకి ఇచ్చేవనుకో, నువ్వు ప్రయాణం జేయగలవా? కిందకి దించేస్తాడు. అంటే ఇంకా ఆ రోజు నువ్వు ప్రయాణం అంటూ ఏ బండెక్కినా నువ్వు చేయలేవు.
నువ్వు ఏ పని చేసినా నీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే నిన్నటి టికెట్ ఈ రోజుకి పనికిరాదు. టైం ఓవర్ అంతే. నిన్నటి టికెట్ యొక్క టైం ఏమైపోయింది? అయిపోయింది. అది ఈ రోజుకి పనికిరాదు. కానీ మనమేం చేస్తాం? నిన్నటి టికెట్ పట్టుకొని అన్నీ చేయాలని ప్రయత్నం చేస్తాం. ఆ బస్ ఎక్కాలనుకుంటాం. ఆ ట్రైన్ ఎక్కాలనుకుంటాం. ఆ ఫ్లైట్ బస్ ఎక్కనీయడు, ట్రైన్ ఎక్కనీయడు, ఫ్లైట్ ఎక్కనీయడు. ఎందుకు? నిన్నటిది ఈ రోజుకి పనికిరాదది. టైమ్ అప్. చాలా సార్లు మన జీవితంలో కూడా నిన్న జరిగిన విషయాలు ఈ రోజు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాం. ఈ రోజు జీవించటానికి ఈ రోజు కృప కావాలి. ఈ రోజు ప్రయాణించటానికి ఈ రోజు టికెట్ కావాలి. కానీ మనమంతా ఉల్టా. ఈ రోజు ప్రయాణం చేయటానికి నిన్నటి విషయాలు, నిన్నటి టికెట్ వాడతాం. నిన్నటి టికెట్‌కి వాల్యూ లేదు గుర్తుపెట్టుకో. నిన్నటి టికెట్‌కి విలువ లేదు. అది విలువను కోల్పోతుంది. అది నిన్నటి వరకే పనిచేస్తది. ఈ రోజు జీవించటానికి నిన్నటి టికెట్ ఎలా పనికిరాదో, ఈ రోజు జీవించటానికి రేపటి టికెట్ కూడా పనికిరాదు. ఎందుకంటే ఈ రోజు టికెట్ కావాలి. ఈ రోజు ప్రయాణం చేయటానికి ఈ రోజు కొన్న టికెట్టే కావాలి. రేపటి టికెట్ ఈ రోజు ఇస్తే చెల్లదది. దానికి టైం ఉన్నా గాని అది ఈ రోజుకు వర్తించదు. ఆలోచించండి. మన జీవితం గూడా చాలా సార్లు ఈరోజు జీవిస్తూ నిన్నటి విషయాల మీద మనం ఫోకస్ చేసుంటాం. వాస్తవానికి ఈ రోజులో ఉన్నాం గానీ, కానీ వాస్తవానికి మనం నిన్నటి విషయాల గురించి పట్టుకొని నిన్నటి విషయాలము గురించి ఆలోచిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. వీటికి దేవుడు బాధ్యుడు కాదు. నిన్న ఏదైనా జరిగిందా? నిన్నటితోనంతే. బైబిలు కొన్నిసార్లు చిన్న విషయాలు షార్ట్‌కట్‌లో చెప్తది గానీ, మనం వాటిని అర్థం చేసుకోలేం. ఏమంటాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి. అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఇప్పుడు ఈరోజు మీరు చాలా మంది ఒకటే కలవరం. ఎందుకు? అర్థం గావట్లే. అర్థం గావట్లే. నువ్వు నిన్న టికెట్ తీసుకొని ఈరోజు ఇది ఎవరికిచ్చినా గాని తీసుకోరది. ఎందుకంటే దానికి వాల్యూ అయిపోయింది. టైమింగ్ అయిపోయింది. నువ్వు దాన్ని పట్టుకొని ఎంత కాలమని ఉంటావు? ఈరోజు నువ్వు ప్రయాణించాలంటే నిన్నటి టికెట్ తీసి పక్కన పడేసి ఈరోజు ఫ్రెష్‌గా కొను నువ్వు. నువ్వు దాన్నే పట్టుకొని నువ్వు తిరిగావనుకో ఏ ట్రైనోడు నిన్ను ఎక్కిస్తాడు? మీరు చెప్పండి. నిన్న టికెట్ తీసుకొని రైల్వే స్టేషన్‌కెళ్ళి నువ్వు ఎక్కు. ఏమో తెలుసా? నువ్వు ఎక్కిన ప్రతి ట్రైన్ నుంచి నిన్ను దించేస్తాడు. ఎందుకంటే అది పనికిరాదు. మన జీవితంలో గూడా నిన్నటి విషయాలను నిన్నటి జరిగిన విషయాలు, గతంలో జరిగిన విషయాలు, ఈ రోజుకు నువ్వు వాటి పట్టుకొని వేలాడావనుకో, ఈ రోజు వేస్ట్ అయిపోద్ది నీ జీవితంలో. ఈ రోజును నువ్వు అనుభవించలేవు, ఆనందించలేవు. ఈ రోజంతా వేస్ట్ అయితది. ఈ రోజంతా కూడా వేస్ట్ అయిద్ది. అలా మన జీవితంలో ఎన్ని రోజులు వృధా చేశాము. ఎన్ని రోజులు మనం వేస్ట్ చేశాము. ఆలోచించండి. కాబట్టి కలవరం అనేది మన జీవితంలో ఎందుకు వస్తదంటే, దేవుడు ఈ రోజును అనుభవించమని ఒక దినాన్ని మనకు అనుగ్రహిస్తే, మనం ఈ రోజును అనుభవించకుండా గతంలోకెళ్ళిపోతాం. నిన్న నాకెందుకలా జరిగింది? పోయిన నెల నాకెందుకు జరిగింది? పోయిన కుట్లో మాకెందుకిలా జరిగింది? ఇలా నువ్వు గతం గురించి ఆలోచిస్తూ ఈ రోజు నువ్వేం చేస్తావంటే కోల్పోతావు. తద్వారా ఈ రోజంతా నువ్వేం చేస్తావంటే కలవరము, చింత, బాధ, భయంతో ఉండి ఈ రోజంతా నువ్వేం చేస్తావంటే వృధా చేసుకుంటావు. వృధా చేసుకుంటావు. కొంతమంది గతాన్ని మర్చిపోగలరు. గతాన్ని విడిచిపెట్టగలరు గానీ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రేపైనా నా కార్యం జరుగుద్దా? రేపైనా నాకు ఏదోకటి భవిష్యత్తులో ఏదో ఒకటి నాకు జరుగుద్దా? అని ఈ రోజును జీవించటం మానేసి,
భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తూ ప్రెజెంట్ ఈ రోజుని ఏం చేస్తారు? వృధా చేసుకుంటారు. బైబిల్ సెలవిస్తుంది. మనం ఇంకా నిన్నటి వారమే. ఈ రోజు కూడా మన గ్యారంటీ అనేది కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎందుకు అనుదినము దేవుని కృపను అనుభవించలేకపోతున్నావంటే, బహుశా నువ్వు ఈరోజు ఈ రోజు నువ్వు ఉపయోగించకుండా, ఈ రోజు నువ్వు అనుభవించకుండా భవిష్య గతం గురించే నువ్వు అనుభవిస్తున్నావు. గతాన్ని గురించే నువ్వు తలంచుకుంటున్నావేమో. గతంలో జరిగిన విషయాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. కాబట్టి నీ జీవితంలో కలవరం అనేది ఏం చేస్తుంది? నిన్ను కలవరపెడుతుంది, భయపెడుతుంది. లేక భవిష్యత్తును గురించినటువంటి భయం, భవిష్యత్తును గురించి చింత. రేపేం జరుగుద్దో? వచ్చే సంవత్సరం ఏం జరుగుద్దో? వచ్చే పరిస్థితి ఏందో? ఇట్లా నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఏం చేస్తున్నావు? దేవుడు నీకిచ్చిన రోజును వృధా చేసుకుంటున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రతి దానిని అర్థం చేసుకొని ప్రయత్నించుట ఎప్పుడైతే నువ్వు ఆపుతావో కలవరం అనేది కలవరం అనేది నీ జీవితంలో ప్రభావితం అనేది చేయదు. కలవరం ఎప్పుడు తొలగిపోతుందంటే నిన్న జరిగిన గతములో జరిగిన విషయాలను ఎప్పుడైతే నువ్వు తలంచకుండా నువ్వు ఆపివేస్తావో కలవరం అనేది నీ జోలికి రాదు. రెండవది భవిష్యత్తులో ఏం జరగబోతుందో, భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా చదువుల పరిస్థితి ఏంటి, నా వివాహం ఏంటి అని భవిష్యత్తు గురించి ఒకవేళ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లయితే, ఎక్కువ భయపడుతున్నట్లయితే కలవరం అనేది ఈ రోజు నిన్ను భక్షిస్తది. కాబట్టి ప్రతి దానిని అర్థం చేసుకుని ప్రయత్నించు. ప్రమాదం నుండి దేవుడు నిన్ను విడిపించాలంటే ఏం చేయాలి? గతములో జరిగిన విషయాలను కొన్ని నీ జీవితంలో బాధకు అంటే సంతోషపెట్టిన విషయాలు గుర్తుపెట్టుకుని ప్రమాదం ఉండదు. కొన్ని మన జీవితంలో కలిగినటువంటి నష్టాలు, ప్రమాదాలు వాటిని గుర్తు చేసుకొనుట అది నీకు ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. ప్రమాదం అంటే ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఆలోచించండి. కొన్నిసార్లు బైకుల మీద, ఆటోల మీద కొన్నిసార్లు అన్నీ కాదు కొన్ని ప్రమాదాలు ఎందుకంటే బహుశా వాళ్ళు గతంలో ఏదైనా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తుంటారు. అయితే భవిష్యత్తు గురించి ఏదైనా జరగబోయే విషయాల గురించి కొన్నిసార్లు మనం మనసు ఎప్పుడైనా గానీ భవిష్యత్తు గురించి గానీ, గతం గురించి గానీ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఏమవుతుందో తెలుసా? కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. బైక్ మీద వెళ్తా ఉంటారు. ఏదో ఆలోచిస్తా ఉంటారు పాపం. ఏమవుతుంది? కొన్నిసార్లు బై మిస్టేక్ ఆలోచన బట్టి అక్కడ తగలటం, ఇక్కడ తగలటం, అక్కడ పడిపోవడం, ఇక్కడ జారిపోవడం జరుగుతుంటది. అలా ఎట్లయితే ఇప్పుడు బైక్ మీద వెళ్ళేవాడు ఈరోజు ముందేమో ఇది చూసుకోవాలి. నిన్నేం జరిగిందనేది ఆలోచిస్తూ రేపేం జరుగుతుందో ఆలోచిస్తే మరి ప్రస్తుతం ఏమైపోద్ది? బండి సాఫీగా నడుపుకొని ఇంటికెళ్ళాలంటే ఇప్పుడేం జరుగుతుంది? ముందేమొస్తున్నది? వెనకేమొస్తున్నది? పక్కనేమొస్తుంది? వీటి మీద మనసు పెడితే ఇంటికి చేరుకుంటాడు. కళ్ళ ముందున్నది, కళ్ళ ముందు ఏమి వస్తున్నది వాటి మీద దృష్టి పెట్టకుండా నిన్నేం జరిగినియి? మొన్నేం జరిగినియి? ఒకవేళ అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే ఆ బైక్ ఖచ్చితంగా ప్రమాదం అనేది పొంచి ఉంటది. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో గూడా ఈ ప్రయాణంలో గూడా గతానికి కొన్నిసార్లు వెళ్ళకూడదు. భవిష్యత్తు గురించి నువ్వు ఎక్కువ గూడా చింతించు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, "ఏ నాటికీడు ఆ నాటికి చాలును." ఏ రోజు కృప నిన్నటి కృప ఈ రోజు పనికిరాదు. రేపటి కృప ఎందుకంటే నిన్నటి కృప టైం అయిపోయింది. ఏ రోజు మన్నా ఆ రోజు ఎందుకు డైలీ ఇస్తాడు దేవుడు. అవునా కదా? కాబట్టి నీ జీవితం ఒక కలవరం అనేది నిన్ను పీడిస్తుంది. ఎందుకు? 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 కలవరం ఉంటే నీకు ప్రశ్నలు ఎక్కువొస్తాయి. ఎందుకు ప్రభు అలా జరిగింది? ఎందుకలా జరగటం లేదు? ఎందుకలా జరిగింది? క్వెషన్ మీద క్వెషన్, క్వెషన్ మీద క్వెషన్. ఈ క్వెషన్‌ల మార్కులన్నీ నీకు పోవాలంటే కలవరము నీ జీవితం నుండి తొలగిపోవాలి. కలవరం పోవాలంటే గతంలో జీవించకూడదు. నిన్న జీవించకూడదు. ఈరోజు జీవించు.
భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకూడదు. అంటే అర్థమైందండి? భవిష్యత్తు గురించి నువ్వు ఈరోజు జీవించటం మానేసి భవిష్యత్తు ఏం జరగబోతుందో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఓకే. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే అందుకే చక్కటి ఒక వాక్యం ఉంది. చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీ అద్భుతమైన మాట ఉంది. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ కొరింథీ పదో అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు చదువుదాం. 5వ వచనం చదవండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. ఇక్కడ చూసినట్టయితే అందుకే తర్కవాదానికి మనం వెళ్ళకూడదు. అసలు తర్కవాదం చేయటమే పాపం. వేస్ట్ అన్నమాట. కొంతమంది ఇప్పుడు కొంతమంది లేడీస్ నాకు తెలియాలి, నీ ఫోన్ చేసింది ఎవరో నాకు తెలియాలంటారు. తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చో నాకు తెలియాలి. కొన్నిసార్లు జెంట్స్ అన్న తొందరగా వదిలిపెడతారు కానీ లేడీస్ తొందరగా వదిలిపెట్టరు. ఎందుకంటే నువ్వు చెప్పేంత వరకు నేను అన్నం తినంటారు. నువ్వు చెప్పేంత వరకు నేను మాట్లాడినంటారు. అంటే సాతానుని ఎలా మోసగిస్తుందో నీకు అర్థం కావటం లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఏదైనా అలాంటి ఆలోచన నీకొస్తే దాని వెంట నువ్వు అరెస్ట్ చేయాలంట. ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. ఇంటికి దొంగలు వచ్చినప్పుడు మనం దొంగలను పట్టుకొని ఎప్పుడైతే మనం అరెస్ట్ చేస్తామో సాతాను మన మైండ్‌లోకి వేసే ప్రతి ఆలోచన కూడా ఏం చేయాలంటే అరెస్ట్ చేయాలంట. ఇప్పుడు దొంగోడు మాటి మాటికి ఇంటికొస్తే నీకు ప్రశాంతత ఉంటదా? ఉండదు. రోజుకొక వస్తువు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ దొంగోడిని అరెస్ట్ చేయకపోతే నీకు రోజు టెన్షనే, రోజు కలవరమే, రోజు భయమే, రోజు నష్టమే. ఇప్పుడు దొంగోడి నుండి నువ్వు బయటపడాలంటే నువ్వేం చేయాలి? ఆ దొంగోడిని పట్టుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేశామనుకో, మనం ప్రశాంతంగా పడుకుంటాం. ఆ దొంగోడిని అరెస్ట్ చేయనంత వరకు నీకు టెన్షనే, నీకు భయమే. దొంగోడిని అరెస్ట్ చేసిందనుకో మనకేముంటది? ఇక భయం ఉండదు, టెన్షన్ ఉండదు. సేమే మన జీవితంలో కొన్ని ఆలోచనలున్నవి. ఆలోచనలు ఎలాంటియంటే నిన్ను కలవరపరిచే ఆలోచనలు, నిన్ను భయపెట్టే ఆలోచనలు, నిన్ను భయానికి గురి చేసే ఆలోచనలు. కాబట్టి నువ్వు భయపడకుండా, కలవరపడకుండా ప్రశాంతంగా ఉండాలంటే నిన్ను భ్రమపరిచే, నిన్ను భయపెట్టే, నిన్ను కలవరపరిచే ఆలోచనలను నువ్వు అరెస్ట్ చేయాలి. అది ఎక్కడ తీసుకెళ్ళంట? మళ్ళా చదువునానా? దొంగోని ఎలా అరెస్ట్ చేస్తారో మనల్ని బాధించే ఆలోచనలు కూడా అరెస్ట్ చేయాలంట. చదువు ఆ మాట. మేము 5వ వచనం. ఆ! వితర్కములను హ్మ్. దేవుని గూర్చిన జ్ఞానమును హ్మ్. అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి హ్మ్. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు చాలు. అంటే ఏం చేయాలి? ఆలోచనలు మనం ఏం చేయాలి తెలుసా? యేసు క్రీస్తు దగ్గర తీసుకెళ్ళి వాటిని బంధించాలి. కొన్నిటిని దేవునికి వదిలిపెట్టాలి. మీ చింత యావత్తు నా మీద, మీ చింత యావత్తు
నా మీద వేడి. రేపటి గురించి మీరు చింతించరు. ఎందుకంటే రేపు ఏమి సంభవించును మీకు తెలియదు. ప్రతి విషయంలో మీరు చింతించకుండా ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా మీరేం చేయాలి? దేవునికి తెలియచేయాలి. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? వాటిని మన మీదనే ఉంచుకుంటాం. మనతోనే ఉంచుకుంటున్నాం. అందుకనే ఈరోజు మనిషికి చింత ఎక్కువైపోయింది. మనిషికి భయం ఎక్కువైపోయింది. మనిషికి కలవరం ఎక్కువైపోయింది. ఇన్నున్నప్పుడు జబ్బులెందుకు రావు? బీపీలెందుకు రావు? షుగర్‌లెందుకు రావు? కాబట్టి దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దానికి మనం వెంటనే లోబడాలి. దేవుడు చెప్పిన మాటకి ఎప్పుడు మనం అవిధేయత చూపకూడదు. కానీ ఈరోజు దేవుడేమో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. నీ భారం యెహోవా మీద మోపమంటున్నాడు. నీ చింత యావత్తు కానీ మనము ఏం చేస్తున్నామంటే ఆయనకియ్యటానికి, ఆయన మీద మోపటానికి ఇష్టపడటం లేదు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నీవు మమ్ములను అగ్నిగుండములో ఏస్తానన్నావు గదా! దాని గురించి మాకు భయము లేదు, చింత లేదు. దాని అర్థం ఏందంటే మాకు భయం లేదు, మాకు చింత లేదు. అంటే ప్రస్తుతము మన కళ్ళ ఎదుట అగ్నిగుండం ఉన్న అగ్నిగుండంలో పడేస్తన్నా గాని చింత లేదంట. అలాంటప్పుడు ఇంకా మనకేం జరగలే. ఇంకా మనకేం నష్టం రాలే. అయినా మనం చింతిస్తూనే ఉన్నాం. ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా చింతపడనప్పుడు, ప్రమాదం లేకుండా మనం ఎందుకు చింతించాలి? చదవండి. దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము. వీళ్ళకి చింత లేదంట. ప్రమాదం ఉన్నదని తెలిసి గూడా. ప్రమాదంలో పడతారన్న సంగతి తెలిసి గూడా ఓకే. 16 వచనం. 3:16. షద్రకును మేషకును అబేద్నెగోయును రాజుతో ఇలాగు చెప్పిరి. హ్మ్. నెబుకద్నెజరు హ్మ్. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. 16 గూడా. 17 గూడా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. వీళ్ళకు చింత లేదంట. వీళ్ళకు మనకు తేడా ఏంటంటే, వీళ్ళకు నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో తెలుసు. తెలిసినా గాని వీళ్ళకి చింత లేదు. మనకు నెక్స్ట్ నిమిషం ఏం జరగబోతుందో మనకు తెలీదు. మనం చింతిస్తున్నాం. అందుకని దేవునికి మాత్రమే సాధ్యమయ్యే జవాబు కనుగొనేందుకు మనస్సు ప్రయత్నించుట ద్వారా కలవరము కలుగునను. కలవరం అనేది కలుగుతుంది. మనుషులకి ఎవరికి తెలియని విషయాలు దేవునికి తెలుస్తాయి. నిన్నటి గురించి దేవునికి తెలుసు. ఈ రోజు గురించి దేవునికి తెలుసు. రేపటి గురించి కూడా దేవునికి తెలుసు. నిన్న జరిగిన విషయాలు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ మనం సేవించే దేవునికి తెలుసు. ఈరోజు జరగబోయే విషయాలు ఏం జరగబోతున్నాయో దేవునికి తెలుసు. రేపేం జరగబోతున్నాయో కూడా దేవునికి తెలుసు. కాబట్టి నిన్నటి గురించి, ఈ రోజు గురించి, రేపటి గురించి దేవుడికి తెలుసు కాబట్టి మనము భయపడనవసరం లేదు. మరలా ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిన్నటి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఈ రోజు గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. రేపటి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఈ మూడిటి గురించి తెలిసినటువంటి ఈ 3 రోజులు లేతే నిన్నటి గురించి, ఈ రోజు గురించి, రేపటి గురించి తెలిసినటువంటి దేవుని గురించి తెలుసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే నిన్నటి గురించి
మనకు విషయాలు తెలీదు. ఈ రోజు గురించి మనకు తెలీదు. రేపటి గురించి తెలీదు. కానీ ఈ 3 రోజుల గురించి తెలిసిన వ్యక్తి ఒకాయనున్నాడు. ఆయనే దేవుడు. ఆయన గురించి మనం తెలుసుకొనగలిగితే రేపేం జరుగుద్దో, ఈరోజు ఏం జరుగుద్దో, గతంలో ఎందుకు జరిగిందో అన్నీ ఆయనే మనకు జెప్తాడు. కానీ మనము ఈ గతం గురించి, ఈ రోజు గురించి, భవిష్యత్తు గురించి తెలిసిన దేవుని గురించి తెలుసుకోవటం మనం మానేసి, నిన్న ఎందుకు జరిగిందలా? ఈరోజు ఎందుకు ఇలా జరిగింది? రేపేం జరుగుద్దో? అనవసరంగా మనం ఆలోచించి ఏం చేస్తున్నామంటే, జీవితంలో కలవరము చేత నింపబడుతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. దేవునికి మాత్రమే సాధ్యమయ్యే జవాబు కనుగొనేందుకు మనస్సు ప్రయత్నించుట ద్వారా కలవరము కలుగును. మరలా చెప్తున్నాను. దేవునికి మాత్రమే సాధ్యమయ్యే జవాబు కనుగొనేందుకు మనస్సు ప్రయత్నించుట ద్వారా మనిషికి కలవరము కలుగును. అవి దేవునికి మాత్రమే తెలుసు. మనకెవ్వరికి తెలియదు. కాబట్టి దేవుడు బయలుపరిచిన వాటిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు మిగిలేది కలవరము, భయము, చింతే. మనం ఏం చేయాలంటే నిన్నటి గురించి గాదు, ఈ రోజు గురించి గాదు, రేపటి భవిష్యత్తు గురించి గాదు గానీ, ఈ మూడిటి గురించి తెలిసినటువంటి దేవుని గురించి మనము తెలుసుకోగలిగితే మనం ప్రశాంతంగా ఆయన గురించి తెలుసుకుంటే నిన్న ఎందుకు జరిగిందో మనకు చెప్తాడు. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుందో దేవుడు చెప్తాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు మనకు చెప్తాడు. ఎందుకంటే నిన్నటి గురించి తెలుసు దేవుడికి, ఈ రోజు గురించి తెలుసు, రేపటి గురించి తెలుసు. ఆయన్ని తెలుసుకోవటం మనం ప్రయత్నం చేయాలి గానీ, వీటిని తెలుసుకోవటం మనం అంటే అన్నీ కాదు, కొన్ని విషయాలు మనం తెలుసుకోకుండా ఉండటమే మంచిది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరికొన్ని విషయాలు ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడకుండా, మన మీద మనం ఆధారపడతామో గుర్తుపెట్టుకోండి, కలవరం అనేది ఎక్కువైపోతుంది. ఎప్పటికి మన మీద మనం ఆధారపడకూడదు. ఎందుకంటే రేపేమి సంభవించిందో మీకు తెలియదు. రేపటి గురించి నీకు తెలీదు గాబట్టి, రేపేమి సంభవిస్తుందో నీకు తెలీదు గాబట్టి, రేపటిని గూర్చిన రేపటిని గూర్చి తెలిసినటువంటి దేవుని మీద ఆధారపడితే మంచిది. రేపటి గురించి ఏ మనిషికి తెలీదు. కాబట్టి ఏ మనిషికి తెలీదు, ఆఖరికి మనకు గూడా తెలీదు. రేపటి గురించి నాకు తెలీదు. రేపటి గురించి ఏ మనిషికి తెలీదు. అలాంటప్పుడు రేపటిని గురించి నేను నా మీద ఆధారపడకూడదు. రేపటి గురించి నేను ఇతరుల మీద ఎందుకంటే నాకు తెలీదు, వాళ్ళకి తెలీదు. మరి రేపటి గురించి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి రేపటి గురించి దేవునికి తెలుసు కాబట్టి ఆయన మీద ఆధారపడటం ఉత్తమమైనటువంటి మార్గం. కాబట్టి దేవుడు కూడా ఏమి ఇష్టపడుతుండంటే మనం ఆయన మీద ఇష్టపడాలని, ఆయన మీద ఆధారపడాలని ఇష్టపడుతుంది. బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యెషయా గ్రంథము 'ఎవని మనసు ఆయన మీద ఆనుకున్న వాడిని దేవుడు పూర్ణ శాంతము గలవాడు.' 26వ అధ్యాయము. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో హ్మ్. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హ్మ్. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హ్మ్. చూసారా? తర్వాత 4వ వచనం గూడా. యెహోవా
యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. చూసారా? మరలా ఒక్కసారి 3, 4 వచనాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. అది. కాబట్టి ఈరోజు ఒక్కటే నీ సమస్యకు కారణం ఏమిటంటే, నీవు ఇంకా దేవుని మీద ఆనుకుని లేవు. ఇంకా నీవు దేవుని మీద ఆధారపడి లేవు. ఇంకా నీ జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వటం లేదు నువ్వు. నీ ప్రయత్నం నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు శిష్యులందరూ గూడా పడవలో ఎళ్తున్నారు. అందులో యేసుక్రీస్తు కూడా ఉన్నారు. కానీ శిష్యులు యేసుక్రీస్తుకి అవకాశం ఇచ్చారా? ఇవ్వలే. వాళ్ళేం జేస్తున్నారు? అసలు సింపుల్‌గా చెప్పాలంటే, సముద్రంలో ఒక ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే ఏం జేయాలి? పక్కనున్న యేసయ్యకి జెప్పాలి. సింపుల్ అయిపోద్ది. కానీ ఈళ్ళేం జేసి తెలుసా? వీళ్ళ సొంత ప్రయత్నాలు చేసి సతికిలబడ్డరింక. చాలా సార్లు మన జీవితంలో మన హృదయమనే దోణిలో ఉన్న యేసయ్యను ప్రక్కన బెట్టి, మన సొంత ప్రయత్నాలు జేస్తా ఉంటాం. ఆనాడు శిష్యులు తమ దోణిలో ఉన్నటువంటి యేసయ్యను నిర్లక్ష్యం చేసి, ప్రక్కన బెట్టి, వాళ్ళేదో సముద్రంలో వస్తున్నటువంటి గాలి, తుఫాను, అలలను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ, వారి వల్ల కాలేదు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు శిష్యులు తమ ఓడలో ఉన్నటువంటి, తమ దోణిలో ఉన్నటువంటి యేసయ్యను ఎలా నిర్లక్ష్యము చేసి, తమ సొంత ప్రయత్నాలు, తమ సొంత తెలివిని, జ్ఞానాన్ని ఉపయోగించి, ఆ అలల నుండి వాళ్ళు ఏ రీతిగా అయితే రక్షించబడాలని, ప్రమాదం తప్పించుకోవాలని ప్రయత్నం చేసి విఫలమైపోయారో, ఈరోజు కూడా మన జీవితంలో గూడా ఎందుకు మనము కొన్ని సమస్యల నుండి విడుదల పొందలేకపోతున్నామంటే, మనమే ప్రయత్నం జేస్తున్నాం. మనమే ప్రయత్నం జేస్తున్నాం. చదవండి ఆ మాట, అద్భుతమైన మాట. గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనతో దేవుడు ఉన్నాడని తెలిసి గూడా, మనము ఆయనకు అవకాశం ఇయ్యకపోతే, దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరైనా జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే, దేవునికి పర్మిషన్ అవసరం. దేవుడు అనుమతి లేకుండా ఏది నీ జీవితంలో చెయ్యడు. చదవండి. యేసుక్రీస్తు ఎక్కడుంది? ప్రైజ్ లో చదవండి. ఓకే. మార్కు సువార్త 4వ అధ్యాయము. 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. హ్మ్. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు?
మీరింకా నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చూసారా? ఎప్పుడైనా గుర్తుపెట్టి ఇక్కడ ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. 36వ వచనంలో చూస్తే ఓకే. 35 వారు ఆ! వారు ఆ! జనులను పంపివేసి వారు ఆయనను వారు జనులను పంపివేసి ఆ! ఆయనను ఆయన ఆ! ఉన్న పాటున చిన్న ఆ! దోనెలో తీసుకొని హ్మ్. పోయిరి. అబ్బా! అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళు ఎవరిని తీసుకెళ్లారు? యేసయ్యని తీసుకెళ్లారు. అందరిని పంపేసేసారు. వారితో పాటు యేసయ్యని గూడా వారితో పాటు తీసుకెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడెప్పుడు మనతోనే ఉన్నాడు. మనం అంటాం గానీ, ఆయనకేమి పని చేయటానికి మనం కొన్ని సార్లు అనుమతించం. ఈళ్ళు గూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు జేసేశారు. కానీ చివరిగా వాళ్ళ వల్ల కాలే. వాళ్ళ సాధ్యం కాలే. అప్పుడు వెళ్లి ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోచున్నాము, మీకు చింత లేదా? అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇప్పుడు మీరొకటి జెప్పాలి. యేసుక్రీస్తు ఎప్పుడు గాలిని గద్దించాడు? చెప్పాలి. ఎప్పుడు సముద్రములో రేగుతున్నట్టు అలలను ఊరకుండమని చెప్పాడు. అంటే శిష్యులు తమ ప్రయత్నాలన్నీ మానుకొని, ఇక మా వల్ల కాదయ్యా, మేము ఆపలేకపోతున్నామని ఎప్పుడైతే యేసుక్రీస్తుకు చెప్పారో, అప్పుడు యేసుక్రీస్తు గాలిని, సముద్రాన్ని కంట్రోల్ చేశాడు. మన జీవితంలో యేసయ్యకి చెప్పకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల గాదు. దేవుడు గూడా వాటిని జోక్యం చేసుకోడు. గుర్తుపెట్టుకో. నీ జీవితంలో కొన్ని ఎందుకు ఆలస్యమవుతున్నాయి? ఎందుకు దేవుడు జోక్యం చేసుకోవటం లేదు? ఎందుకు దేవుడు ఇన్వాల్వ్ కావటం లేదంటే, నీవే ప్రయత్నం జేస్తున్నావు. నువ్వే పని జేస్తున్నావు. నువ్వే కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. నువ్వే క్లియర్ చేయాలనుకుంటున్నావు. నీవు ప్రయత్నం చేసినంత వరకు దేవుడు ప్రయత్నం చేయడు. నీవు ఎప్పుడైతే ప్రయత్నం చేయటం మానివేసి, దేవునికి అవకాశం ఇస్తావో అప్పుడే చేస్తాడు. నీవు దేవునికి అవకాశం ఇవ్వనంత వరకు, లేక నువ్వు ప్రయత్నించినంత వరకు, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోడు. ఎందుకంటే దేవుడు ఏదైనా ఒక పని చేయాలంటే అనుమతి కావాలి. మనలాగా ఏది పడితే అది చేయడు దేవుడు. అనుమతి కావాలి. నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. అయ్యా, ఇది నా వల్ల కావట్లేదు. ప్రభువా, గాలిని, ఈ సముద్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాం గానీ మా వల్ల గాలేదు. కాబట్టి ఇదిగో అయ్యా, అని ఎప్పుడైతే నువ్వు దేవునికి అనుమతిస్తావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం అందుకని ఎవని మనసు ఆయన మీద ఆనుకునును, దేవుడు వాని పూర్ణ శాంతము గల వానిగా చేయును. అప్పుడు ఎప్పుడైతే యేసయ్యకి అప్పజెప్పాడో, గాలిని గద్దించాడు, సముద్రం. అప్పుడు మిక్కిలి నిమ్మలమాయెను. కలవరం ఎప్పుడు పోయింది? యేసయ్య ఎంటర్ అయిందంటే నీ జీవితంలో కలవరం ఉండదు. టెన్షన్ ఉండదు. భయం ఉండదు. ఆయనను ప్రక్కన పెట్టినంత వరకు నీవు కలవరము, భయముతో, చింతతోనే ఉంటావు. అవునా కదా? అప్పుడు అంటున్నాడు. ఆహ్, అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేకయున్నారు గదా! ఉన్నారు అని వారు. అంటే అర్థమేందంటే, మనం ఇంకా దేవుడిని నమ్మటం లేదు పూర్తిగా. ఆయనకు అప్పజెప్పటం లేదు. ఆయనకు అనుమతించటం లేదు.
అందుకని మన జీవితంలో ఈ కలవరం అనేది మనలో కలవరపెట్టుచున్నది. కలవరం అనేది మనల్ని చేస్తది? కలవరపరుచుచున్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నువ్వు గతంలో ఉన్నావు. నువ్వింకా గతం గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకు నా జీవితంలో, నా కుటుంబంలో